హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి. ఇవాళటి వీడియోలో బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదిరేలాగా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం రండి. ఇది సైజ్ బ్లౌజ్ అండి. మనము సైజ్ బ్లౌజ్ని చిన్నదా, మీడియమా లేక పెద్ద సైజ్ బ్లౌజా అనేది చూసుకుంటే ఏ సైజ్ బ్లౌజ్లైనా కూడా ఈజీగా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు. ముందుగా మనము క్లాత్ను సింగిల్ ఫోల్డ్ చేసుకొని ఇలా వేసుకుంటే ఇలా వస్తుంది. ఇలా ఓపెన్స్ ఆపోజిట్లో వేసుకోవాలి. జాయింట్ ఇలా మన వైపు ఉండేలాగా ఈ విధంగా వేసుకొని ఇక్కడ కింద పావించు మార్జిన్తో ఒక లైన్ గీసుకోవాలి. ఇది ఎందుకు అంటే కింద క్లాత్ క్రాస్లు ఏమి లేకుండా సమానంగా ఉండేలాగా చూసుకోవడానికి ఇలా గీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. కింద క్లాత్ సమానంగా లేకపోతే మనకు కొలతలు కరెక్ట్గా రావు. అందుకోసమని ఇది కట్ చేసుకోవాలి. మళ్ళీ పావించు మార్జిన్తో ఒక లైన్ గీసుకోవాలి. ఇది ఎందుకు అంటే ఖర్చు కోసం. ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క పొడవు టక్స్ మధ్య భాగం నుంచి షోల్డర్ మధ్య భాగంలోకి పట్టుకొని ఈ లైన్ నుంచి కుట్టు ఎంతవరకు ఉందో అంతవరకే ఒక మార్క్ చేసుకోవాలి. ఇది బ్లౌజ్ యొక్క పొడవు. ఈ విధంగా బ్లౌజ్ పొడవు తీసుకొని ఇక్కడ లైన్ గీస్తున్నాను. ఈ విధంగా లైన్ గీసుకొని మళ్ళీ పావించు మార్జిన్తో మళ్ళీ లైన్ గీస్తున్నాను. ఇది ఎందుకు అంటే ఖర్చు కోసం. ఈ విధంగా బ్లౌజ్ యొక్క పొడవు తీసుకోవాలి. ఇప్పుడు నడుము లూజు ఇలా పట్టుకొని ఈ విధంగా ఇక్కడ నుంచి కుట్టు ఎంతవరకు ఉందో అక్కడికి ఒక మార్కు చేసుకోవాలి. ఇది నడుము లూజు. ఇప్పుడు టక్స్ కోసం 1 ఇంచు దగ్గర మార్కు చేసుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచుల దగ్గర మార్కు చేసుకోవాలి. ఈ విధంగా నడుము లూజ్ వచ్చింది. ఇప్పుడు బ్లౌజ్ యొక్క నెక్ ఎంత ఉందో చూద్దాం. నెక్ కోసం ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి ఈ లైన్ నుంచి ఇక్కడికి నెక్ పొడవు దగ్గర ఒక మార్కు చేసుకోవాలి. మళ్ళీ పావించు మార్జిన్తో ఒక లైన్ గీసుకోవాలి. ఇది ఖర్చు కోసం. ఇప్పుడు నెక్ వెడల్పు 2.5 ఇంచులు పెట్టాను. ఇక్కడ పైన కూడా 2.5 ఇంచులు పెట్టుకోవాలి. ఇప్పుడు షోల్డర్ 3 ఇంచులు పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు నెక్ వెడల్పు పొడవు దగ్గరికి ఈ విధంగా లైన్లు గీసుకోవాలి. ఇప్పుడు మనకు నెక్ పొడవు వెడల్పు వచ్చింది. చూడండి, 9.75 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఆమ్ రౌండ్ 6 ఇంచులు తీసుకోవాలి. ఇలా 6 ఇంచుల దగ్గర మార్కు చేసుకొని షోల్డర్ నుంచి ఆమ్ రౌండ్ దగ్గరికి ఇలా లైన్ గీసుకోవాలి. ఇప్పుడు చంక పొడవు చూసుకుందాము. ఇక్కడ నుంచి ఈ లైన్ నుంచి ఇక్కడ ఇలా పెట్టుకొని కుట్టు వరకు ఒక మార్కు చేసుకొని పావించు ఖర్చు కోసం పెట్టాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా చంక భాగం దగ్గరికి ఒక లైన్ గీసుకోవాలి. ఇప్పుడు ఖర్చు కోసం 2 ఇంచులు పెట్టాం కదా, అక్కడ ఇలా ఈ విధంగా లైన్స్ గీసుకోవాలి. ఇప్పుడు చంకలోతు తీద్దాము. చంకలోతు 1.5 దగ్గర ఒక మార్కు చేసుకొని ఇలా ఈ కార్నర్లో ఈ విధంగా లైన్ గీసుకుందాము. ఇక్కడ నుంచి ఈ విధంగా ఇక్కడ 1.5 దగ్గర మార్కు చేసుకొని ఈ విధంగా చంకలోతు తీయాలి. ఈ విధంగా చంకలోతు తీసాక ఇప్పుడు మనం సైజ్ బ్లౌజును తీసుకొని చంక లూజు ఎంత ఉందో చూసుకుందాము. సైజ్ బ్లౌజ్కును మనం తీసిన దానికి సమానంగా ఉందా లేదా అనేది చూసుకుందాము. ఇక్కడ 8.2 ఇంచులు వచ్చింది. ఇక్కడ కూడా అదే విధంగా చూసుకోవాలి. ఇలా క్రాస్లో కొంచెం జరుపుకుంటూ ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకుంటే మనకు 8.5 వచ్చింది. చూడండి, ఇప్పుడు మళ్ళీ మనము ఇక్కడ చంక భాగం పొడవు కొంచెం పెంచుదాం. ఈ విధంగా 2 లైన్ల మందము పైకి ఇలా పెంచుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా 2 లైన్ల మందం పెంచుకొని ఇలా మళ్ళీ రౌండ్ ఈ విధంగా తీసుకోవాలి. చంకలోతు మళ్ళీ ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం టేప్ తీసుకొని ఎంత ఉందో చూసుకొని కొలుసుకుందాము. ఇలా కరెక్ట్గా తీసుకుంటేనే చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, మనకు కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు నెక్ రౌండ్గా ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా నెక్ తీసుకున్నాక ఇప్పుడు బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజు తీసుకుందాము. మనము ఉక్సు కాజా బెల్ట్లు ఉంటాయి కదా, ఉక్సు వైపు తీసుకుంటే ఎంత ఉందో అంత పెట్టుకోవాలి. కాజాల వైపు తీసుకుంటే పావించు వదులుకోవాలి. ఎందుకంటే కాజాలు వేసుకునే వైపు పావించు ఎక్స్ట్రా ఎదురు క్లాత్ వేసుకొని పెట్టుకుంటాం కాబట్టి. ఇప్పుడు 9.5 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి,
9:30 వచ్చింది. ఈ విధంగా బ్లౌజును పర్ఫెక్ట్గా ఈజీగా కట్ చేసుకోవాలి. మనం బ్లౌజ్లో నెక్ యొక్క పొడవు, వెడల్పు, షోల్డర్ ఎంత పెట్టుకోవాలో చూసాము, బ్లౌజ్ యొక్క పొడవు చూసాము, బ్లౌజ్ యొక్క నడుము లూజ్ చూసాము, బ్లౌజ్ యొక్క చంక లూజ్ ఎంతుందో చూసాము, చెస్ట్ లూజ్ ఎంతుందో చూసాము. ఈ విధంగా పర్ఫెక్ట్గా ఈజీగా కట్ చేసుకుంటే బ్లౌజ్లో ఏ చిన్న పొరపాటు కూడా జరగదు, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలా ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి మనము ఫ్రంట్ పార్ట్ కోసము క్లాత్ని ఇలా వేసుకొని బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా క్రాస్లో వేసుకోవాలి. 2 ఇంచులు ఈ విధంగా పైకి ఫోల్డ్ చేసి దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ని చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకొని ఇలా ఎలా ఉందో అలాగే సేమ్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే డ్రా చేసుకొని ఇక్కడ కూడా అలాగే డ్రా చేసుకోవాలి. అంతా ఈ విధంగా డ్రా చేసుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ నెక్ కోసము బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా పెట్టుకొని ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇలాగైనా తీసుకోవచ్చు, లేదా టేప్ తోటి 6 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఖర్చు కూడా కలుపుకొని ఇలా లైన్ గీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసింది. ఇప్పుడు చంక భాగంలో బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్కి 1/2 ఇంచు లోతు ఎక్కువగా తీసుకోవాలి. ఇలా 1/2 ఇంచు దగ్గర మార్కు చేసుకొని ఈ విధంగా లైన్ గీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ రౌండ్గా తీసుకోవాలి. ఇలా రౌండ్గా తీసుకోవాలి. ఇక్కడ కింద ఇక్కడ ఇలా పట్టుకొని మధ్యలోకి పట్టుకొని ఇక్కడ 1/2 ఇంచు దగ్గరికి మార్కు చేసుకొని ఫ్రంట్ యొక్క పొడవు ఇక్కడికి ఈ విధంగా వచ్చింది. చూసారా ఫ్రెండ్స్, ఇలా ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ పొడవుని ఈ విధంగా తీసుకొని ఇక్కడ 1 ఇంచు దగ్గర మార్కు చేసుకోవాలి. ఇది ఉక్సు కాజా వైపు, ఇక్కడ 1/2 ఇంచు దగ్గర మార్కు చేసుకోవాలి. ఈ విధంగా ఈ 1 ఇంచు నుంచి ఇలా మధ్యలో నుంచి ఈ 1/2 ఇంచు వరకు ఇలా లైన్ గీసుకోవాలి. అంతే. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్ని వేసి ఎలా ఉందో అలా డ్రా చేసి చంకలోతు 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసాము. ఫ్రంట్ నెక్ తీసుకున్నాము, ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు తీసుకున్నాము. ఈ విధంగా ఈజీగా ఫ్రంట్ పార్ట్ను కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము హ్యాండ్స్ కట్ చేసుకుందాం. నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఈజీగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇలా వచ్చింది ఫ్రంట్ పార్ట్, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ కట్ చేద్దాం. హ్యాండ్స్ కట్ చేయడానికి ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. మనం 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ చేస్తాం కాబట్టి 4 లేయర్లు వస్తాయి. ఓపెన్స్ ఆపోజిట్లోను జాయింట్ మన వైపు ఉండేలాగా ఈ విధంగా వేసి 1.5 ఇంచు తోటి ఒక లైన్ గీసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ నుంచి హ్యాండ్ యొక్క పొడవు ఎంత ఉందో చూసుకొని ఒక మార్కు చేసుకొని మళ్ళీ 1/2 ఇంచు మార్కు చేసుకోవాలి. ఇప్పుడు ఈ 1/2 ఇంచు దగ్గరికి ఇక్కడ ఇలా ఒక లైన్ గీసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి ఇక్కడికి 3 ఇంచుల దగ్గర మార్కు చేసుకొని ఈ 3 ఇంచుల దగ్గర కూడా ఒక లైన్ గీసుకుందాం. ఈ విధంగా ఇప్పుడు హ్యాండ్ యొక్క లూజ్ ఎంత ఉందో చూసుకుందాం. హ్యాండ్ యొక్క లూజు 6.5 ఇంచులు వచ్చింది. 6.5 దగ్గరికి ఒక మార్కు చేసుకోవాలి. ఇలా మనకు క్లాత్ చిన్నగా ఉంది కాబట్టి క్లాత్ ఎదురేసుకోవాలి. లూజు 1 ఇంచు దగ్గర మార్కు చేశాను. ఇప్పుడు చంక లూజ్ ఎంత ఉందో చూసుకుందాము. 8 2 ఇంచులు ఉంది. ఇప్పుడు 8 2 ఇంచుల దగ్గర ఒక మార్కు చేసుకుందాం. ఈ విధంగా మార్కు చేసుకొని ఇలా ఇక్కడ క్రాస్లో ఒక లైన్ కొట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ 1 ఇంచు దగ్గర ఒక మార్కు చేసుకొని ఈ 1 ఇంచు నుంచి ఇలా లైన్ గీస్తూ ఈ విధంగా డౌన్ చేసుకోవాలి. ఈ విధంగా డౌన్ గీసుకోవాలి.
అంతే. ఈ విధంగా హ్యాండ్ ఈజీగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లోతు ఎలా తీసుకోవాలంటే ఈ 1 ఇంచ్ నుంచి వెళ్ళి మనం ఖర్చు 2 ఇంచులు పెట్టాం కదా, అక్కడికి పట్టుకొని ఇలా మధ్యలోకి చూసుకోవాలి. ఈ మధ్యలో ఒక మార్క్ చేసుకొని ఇక్కడ 1/2 ఇంచు లోపలికి ఈ విధంగా తీసుకొని ఈ 1 ఇంచ్ నుంచి లోతు కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ ఈ 1/2 ఇంచు కలుపుకొని ఈ ఖర్చు వరకు ఈ విధంగా ఇలా క్రాస్లో ఇలా కలిపేసుకోవాలి. అంతే, హ్యాండ్ లోతు కూడా వచ్చేసింది. ఈ విధంగా ఈజీగా హ్యాండ్ని కట్ చేసుకుందాం. పై 2 లేయర్లకు మాత్రమే హ్యాండ్ లోతు కట్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ని ఈజీగా కట్ చేసుకొని హ్యాండ్ లోతు కూడా ఈజీగా కట్ చేసుకోవాలి. నా వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నాకు కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.